ఆంధ్ర మహాభారతంలోని 2.5 పర్వాలను అంగీకరించారు. ఆది కవి ఆయన బిందు. మంచిగా ఉండేవారు. నెలకొస్తున్న రామాయణం ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలను అనువదించారు. 14వ శతాబ్దానికి చెందిన వారు నరేవరమరెడ్డి ఆస్థాన కవి. 14వ శతాబ్దానికి చెందిన వారి పరిచార బొమ్మలు శృంగార మోక్షం వేదాభిరామం మొదలైన ప్రబంధాన్ని రచించారు. తెలుగు సాహిత్యానికి వెన్నెలెత్తిన ప్రౌఢ కవి. నేను చెప్పబోయేది బ్రహ్మేంద్ర కోసన గురించి. సహజకవిగా పేరు పొంది తెలుగువారికి భగవద్గీతామృతాన్ని పంచిన భక్తాగ్రేసరుడు. ఈయన 14వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని పద్యాలు కాని తెలుగువారంటూ ఎవరూ లేరు. తెలుగు రచయిత్రిగా ఆమె పొందారు. ఆమె రామాయణాన్ని తెలుగులో రచించి తెలుగు వారందరి రామాయణ కాలాన్ని పొందారు. వాగ్గేయకారుగా ప్రసిద్ధి పొందిన తారపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి భక్తుడిగా 32,000 సంకీర్తనలు రాశారు. గురించి చెప్పదలుచుకున్నాను. అష్టదిగ్గజ కవులలో ఒకడైన సింగల జోడన ప్రభావతి పుణ్యుడు అనే ప్రబంధాన్ని రచించారు. కవి జోజటి కాల అతీశ్వర శతకాన్ని రాశారు. అష్టదిగ్గజుల కవిగా ఉన్నారు. వైరప్పనిధి రామరాజు భూషణుడు. సంగీత సాహిత్య రహస్య కళానిధి విజయ విలాసం అనే ప్రబంధాన్ని రాశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. వేమన గారు యోగి వేమనగా పేరు పొందింది వేమన. మనుషులు వారి ప్రవర్తన హెచ్చరిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దిన నీతి పద్యాలను వేమన శతకంగా రచించారు. పద్యన సుమతి అనే మకుటంతో సమాజంలో నీతిని బోధించేందుకు సుమతి శతకాన్ని రచించారు. కందుకూరి వీరేశలింగం గారు గొప్ప సంస్కరణ మరియు సంస్కరణ సాహిత్యం చేస్తూ సత్యరాజ పూర్వ విదేశీ యాత్రల లాంటి రచనలు, రాజశేఖర్ నవల లాంటి రచనలు చాలా చేశారు. చెప్పబోయే కవి పేరు గురజాడ అప్పారావు. ఈయన కన్యాశుల్కం, ముత్యాల సాగరం అనే రచనలు చేశారు. సంఘంలోని దురాచారాలను తీసివేసేందుకు ఈయన రచనలు ఉపయోగపడతాయి. తెలుగు ఆధునిక కవిత్వానికి ఈయన నాంది పలికారు. కవి పేరు అవసాని కవిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. మను చరిత్ర అనే ప్రబంధాన్ని రాసి ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు పొందారు. కనకాభిషేకం చేయించుకున్న ప్రబంధన కవి. తెలుగు నేను తెలుగు విఫుండ తెలుగు కండ ఎల్ల కృపుల గురువే ఆడి దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. దేశ భాషలన్నింటిలో కూడాను తెలుగు అనేటటువంటిదే చాలా గొప్పది. తెలుగుకి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ అంటే ప్రపంచంలో భాషలన్నింటిలో 2 భాషలు అజంత భాషలు, అంటే అచ్చుతో అంతమయ్యేటటువంటి భాషలు 2. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కోసము సూక్ష్మంగా బ్రీఫ్గా మీతో ఎక్స్ప్లెనేషన్ చేయించారు. వాళ్ళ రచనలు కానీ ఇవన్నీ మళ్ళీ చెప్పించి మరొకసారి తెలుగు భాష మమకారం ఏంటో చూపించారు. ఈ మారుతున్నటువంటి ఈ కాలంలో వాయు వేగంతో తెలుగు భాషని, మాతృభాషని మర్చిపోయి పరాయి భాషల వైపు మనము బతుకు తెరువు సాగించడమే జరుగుతుంది. మనమే కాదు, యావత్ భారతదేశమే ఆ విధానంగా పయనిస్తుంది.
మరి ఆ దురదృష్టకరమైనటువంటి పయనంలో ఈ విధంగా కూడా మనం ఒకసారి స్మరించుకోవడం, దాంతో మీ అందరికి కూడా మమ్మల్ని చేయించి చాలా అద్భుతంగా చేయించారు. అయితే ఇదే రోజు వర్షం లేకపోయింటే డయాస్ మీద మనకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కోసము సూక్ష్మంగా బ్రీఫ్గా మీతో ఎక్స్ప్లెనేషన్ చేయించారు. వాళ్ళ రచనలు కానీ ఇవన్నీ మళ్ళీ చెప్పించి మరొకసారి తెలుగు భాష మమకారం ఏంటో చూపించారు. ఈ మారుతున్నటువంటి ఈ కాలంలో వాయు వేగంతో తెలుగు భాషని మాతృభాషని మర్చిపోయి పరాయి భాషల వైపు మనము బతుకు తెరువు సాగించడం అనేది జరుగుతుంది. మనమే కాదు, యావత్ భారతదేశమే ఆ విధానంగా పయనిస్తుంది. మరి ఆ దురదృష్టకరమైనటువంటి పయనంలో ఈ విధంగా కూడా మనం ఒకసారి స్మరించుకోవడం, దాంతో మీ అందరికి కూడా మమ్మల్ని చేయించి చాలా అద్భుతంగా చేయించారు.